మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో ఫోర్త్ సమ్ చూడబోతున్నాం. పేజ్ నెంబర్ 71, ప్రాబ్లం నెంబర్ 4. పేజ్ నెంబర్ 71, ప్రాబ్లం నెంబర్ 4. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సమ్ రాసుకోండి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచి లాస్ట్ క్లాస్లో మనం ఎలా అయితే కట్టామో అదే రకంగా, అంటే ఫస్ట్ సమ్ కన్నా సెకండ్ సమ్ సులువుగా ఉంది, సెకండ్ సమ్ కన్నా థర్డ్ సమ్ ఈజీగా చేయగలిగాం. అలాగే ఫోర్త్ సమ్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే 1 by 1 మనం క్లియర్గా ఫాలో అవ్వడానికి వీలుగా ఉంటుంది. మీరు కొద్దిగా లెక్కలు చేసిన తర్వాత మీకు వీటి మీద ఏమైనా డౌట్స్ వచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే వాటి మీద ఏ రకమైన క్లారిఫికేషన్ కావాలో అది నేను చెప్తాను. ముందు సమ్ చేస్తే మనకంటూ దీని మీద విధానం ఏంటనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ముందుగా మీ చేత సమ్ చేపిస్తున్నాను. తర్వాత డౌట్ క్లారిఫికేషన్ క్లాసు, తర్వాత 2-3 క్లాసుల తర్వాత ఒకసారి చూద్దాం. ఓకేనా? సమ్ రాసుకోండి. మిస్టర్ ఎక్స్ హ్యాస్ following income during the previous year 2017 -18 టీఎం తర్వాత రాసుకుంది కానీ ముందు ఈఎం రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, శాలరీ 1,10,000. రెండో పాయింట్ నెక్స్ట్ లైన్లో రాసుకోండి. రెండో పాయింట్, డియర్నెస్ అలవెన్స్ బ్రాకెట్లో ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సాలరీ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ బ్రాకెట్ క్లోజ్ చేసి అమౌంట్ 12,000. థర్డ్ పాయింట్ మెడికల్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ 6,000. బ్రాకెట్లో యాక్చువల్ ఎక్స్పెండిచర్ 4,000. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఎడ్యుకేషన్ అలవెన్స్ బ్రాకెట్లో for 3 children amount 5,200. Fifth point, rent free house in Delhi. Rent free house in Delhi for which the employer paid 5,000 per month
యాజ్ రెంట్, యాజ్ రెంట్. దానిలోనే ది హౌస్ ఈజ్ equipped, the house is equipped with rented furniture, rented furniture, rented furniture. దానిలో the rent of the furniture, the rent of the furniture, the rent of the furniture is 300 per month, 300 per month, P chukka M, per month. Sixth point, the employer had provided her a domestic servant, a sweeper, and a watchman, దానిలోనే the employer paid 200 per month to each. Seventh point, the employer spent 2,500 on her refresher course. Eighth point, the employer paid her telephone bill of 2,200, telephone bill of Rs 2,200. Ninth point, profession tax paid by Mr. X is 1,200. Last para, compute her taxable income, for the assessment year 2018-19, assuming that she has no other incomes. సార్ తెలుగు మీడియం రాసుకోండి.
తెలుగు మీడియం రాసుకోండి అమ్మా. సమ్ రాసుకోండి. మిస్టర్ ఎక్స్ మిస్టర్ ఎక్స్ 2017 మిస్టర్ ఎక్స్ 2017 సంవత్సరపు 2017-2018 సంవత్సరపు వివరాలు మీకు అందజేయుచున్నది. పాయింట్స్ 1 by 1 రాసుకోండి. జీతము 1,10,000. 1,10,000. రెండో పాయింట్ డిఏ బ్రాకెట్లో పదవీ విరమణ ప్రయోజనాలలో లెక్కలోకి తీసుకుంటారు. డిఏ బ్రాకెట్లో పదవీ విరమణ ప్రయోజనాల్లో లెక్కలోకి తీసుకుంటారు. అమౌంట్ 12,000. అమౌంట్ 12,000. మూడో పాయింట్ మెడికల్ అలవెన్స్ బ్రాకెట్లో వాస్తవంగా చెల్లించినది. 4,000. 4,000 వాస్తవంగా చెల్లించింది 4,000. అమౌంట్ 6,000. 4. విద్యా అలవెన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ బ్రాకెట్లో ముగ్గురు పిల్లలకు అమౌంట్ 5,200. 5,200. ఐదో పాయింట్ ఢిల్లీలో యజమాని నెలకు 5,000 రూపాయల అద్దెను చెల్లిస్తూ ఉద్యోగికి గృహ వసతి కల్పించాడు. గృహములోని ఫర్నిచర్కు నెలకు 300 రూపాయలు అద్దెను కూడా చెల్లిస్తున్నాడు. నెలకు 300 రూపాయలు అద్దెను కూడా చెల్లిస్తున్నాడు. ఆరో పాయింట్ యజమాని ఉద్యోగికి ఒక సేవకుణ్ణి ఒక స్వీపర్ను ఒక వాచ్మెన్ను ఏర్పాటు చేశాడు.
ఏర్పాటు చేశాడు. వారికి ఒక్కొక్కరికి నెలకు 200 జీతం. వారికి ఒక్కొక్కరికి నెలకి 200 రూపాయల జీతము. ఏడో పాయింట్ యజమాని ఆమెకు ఆమెకు 2500 ఖర్చు చేసి యజమాని ఆమెకు 2500 ఖర్చు చేసి శిక్షణ నిప్పించాడు. తర్వాత పాయింట్ యజమాని ఆమె టెలిఫోన్ బిల్లును చెల్లించిన మొత్తము 2200. తర్వాత పాయింట్ ఆమె చెల్లించిన వృత్తి పన్ను 1200 రూపాయలు. లాస్ట్ పేర ఆమె జీతము నుండి ఆదాయమును లెక్కగట్టండి. ఆమె జీతము నుండి ఆదాయమును లెక్కగట్టండి. ఓకే, ఇది సమ్ అండి. ఒకసారి సమ్లో ఏం అంశాలు ఇచ్చాడు, మనం ఎలా చేయాలి అంటే బేసిక్గా ముందు శాలరీ 1,10,000 ఇచ్చాడు. చూడండి, టీఎంఈఎం ఇద్దరు కూడా ఫాలో అవ్వండి. జీతం 1,10,000 ఇచ్చాడు. డిఏ 12,000 ఇచ్చాడు. మెడికల్ అలవెన్స్ 6,000 ఇచ్చాడు. ఇప్పటికే 4,000 ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు, 6,000 ఇచ్చాడు. ఎడ్యుకేషన్ అలవెన్స్ 5,200 ఇచ్చాడు. 3 పిల్లలకి ఇచ్చాడు. మనకి ఎడ్యుకేషన్ అలవెన్స్ ఒక 100 రూపాయలు చొప్పున 2 పిల్లలకి 12 నెలలకి ఇస్తాం. 3వ పిల్లలకి ఇవ్వమంటే ఇద్దరికే ఎగ్జామ్షన్ ఇస్తాం. మనకి ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు, కానీ చట్టం మాత్రం ఇద్దరికే ఎగ్జామ్షన్ ఇస్తుంది. తర్వాత రెంట్ ఫ్రీ హౌస్ ఒకటి ఢిల్లీలో ప్రొవైడ్ చేసాం. అంటే అది ఉద్యోగం కట్టక్క లేకుండా యజమానే పే చేస్తున్నాడు. నెలకి 5,000 రూపాయలు అద్దె కింద కడుతున్నాడు. ప్లస్ అందులో కొంత ఎక్విప్మెంట్ అంటే కొంత ఫర్నిచర్ కూడా, సోఫాలు, టేబుల్స్, డైనింగ్ హాల్ టేబుల్ ఇలాంటివి కొన్ని అరేంజ్ చేసి ఉన్నాయి. వాటి నిమిత్తంగా యజమాని 300 రూపాయలు రెంట్ కూడా కడుతున్నాడు. ఇతనికి ఇచ్చినటువంటి సౌకర్యం నిమిత్తం. అలాగే ఇంకా ఏం చేస్తున్నాడండి అంటే ఈ ఉద్యోగి యొక్క సౌకర్యార్థం ఒక సేవకుడిని కూడా ఇచ్చాడు. అలాగే ఒక తొడవడానికి అటుకు ఒక స్వీపర్ని ఇచ్చాడు. అలాగే ఇంటి చుట్టూ కాపలా ఉండడానికి ఒక వాచ్మెన్ని కూడా పెట్టాడు. వీళ్ళందరికీ కూడా నెల వచ్చేటప్పటికి 2,500 రూపాయలు పేమెంట్ యజమాని పే చేస్తూ ఉండడం జరుగుతుంది. తర్వాత ఎంప్లాయరు ఒక 2,500 రూపాయలు విలువైనటువంటి ఆ వృత్తి శిక్షణ కూడా ఈమెకి ఇప్పించాడు. ఏదో కోర్సు, ఏ కంప్యూటర్ ఏదో సమాక్స్ ఏదో కోర్సు ఆమెకు పనికొచ్చే కోర్సుని ఉద్యోగంలో ఉపయోగపడేలాగా ఒక కోర్సు నేర్పించాడు. దాని నిమిత్తం 2,500 ఖర్చు పెట్టాడు. అలాగే ఎంప్లాయరు ఇతని యొక్క టెలిఫోన్ బిల్లులు, ఆమె యొక్క టెలిఫోన్ బిల్లులు 2,200 రూపాయలు కూడా బిల్లు, ఫోన్ ఛార్జీలు కూడా యజమానే కట్టుకున్నాడు. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ మాత్రం 1,200 రూపాయలు ఆమె పే చేసింది. ఇప్పుడు ఆమె యొక్క జీతం ఎంత అవుతుందో చెప్పండి అని అడిగాడు. మనం జీతం నుంచి ఆదాయం అనగానే ఏం చేయాలండి? వివరాలు, పర్టికులర్స్, అమౌంట్ వివరాలు మొత్తం లెక్కంతా చదివినా మనకు ఒక అవగాహన ఉంది. అందువల్ల మనం సులువుగానే చేయగలుగుతాం. ముందుగా జీతం తీసుకున్నాం. సాలరీ అండర్ సెక్షన్ 17 ఆఫ్ 1 ప్రకారం 1,10,000, డిఏ 12,000, మొత్తం 1,22,000.
తర్వాత అలవెన్సెస్ అండర్ సెక్షన్ 17 ఆఫ్ 3 సబ్సెక్షన్ 2 కాబట్టి ఇందులో మెడికల్ అలవెన్స్ అంత ఇచ్చామంటే 6,000, పే చేసిన 4,000 పట్టించుకోక్కర్లేదు, ఇచ్చిన అలవెన్స్ 6,000 తీసుకోవాలి. ఎడ్యుకేషనల్ అలవెన్స్ 5,000 అందరు ఇచ్చాం, కానీ ఎగ్జామ్షన్ ఎంత వస్తుంది అంటే ఇద్దరు పిల్లలకి 100 రూపాయలు చొప్పున 12 నెలలకి 2,400కి పన్ను కట్టక్కర్లేదని చట్టం చెప్తుంది. అందువల్ల అది వదిలేస్తే ఇక్కడ ట్యాక్స్లోకి వచ్చేది 2,800. ఇవి అలవెన్స్లు బయటికి తీసుకొస్తే 8,800. పెరిక్విజిట్ ఏది ఉచిత గృహం. పెరిక్విజిట్ అంటే ఉచిత గృహంలో ఏమిచ్చామంటే రెంట్ ఫ్రీ హౌస్ ఇచ్చాం. అది నెలకి 5,000 చొప్పున సంవత్సరానికి 60,000 కడుతున్నాం. ఇందులో 2 ఐటమ్స్ పోల్చి విచ్ ఈజ్ లీస్ట్ ఏదైతే ఉందో అది జీతానికి కలపాలి మనం. ఒకటి ఏంటండి అంటే శాలరీలో 15%, రెండోది ఏంటండి అంటే ఈ రెంట్ అనమాట. రెంట్ 60,000 అలా పక్కనట్టండి. జీతంలో 15% ఎంత అయిందో చూద్దాం. జీతం అంటే ఏంటి, ఒక బేసిక్కే కాదు అన్నీ కలుస్తాయి. ఏం కలుస్తాయి అంటే బేసిక్ 1,10,000, డిఏ 12,000 కలుస్తుంది, కమిషను, బోనస్, ఫీజు ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా కలుస్తాయి. ట్యాక్సిబుల్ అలవెన్స్లు ఉంటే కలుస్తాయి, ఇగో 8,800 ఉన్నాయి. అలాగే ఇంకా అదర్ మానిటరీ పేమెంట్స్ కానీ లేదా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఉంటే కలుస్తాయి. అవి ఏమి లేవు ఈ లెక్కలో ఉన్నాయి. 3 ఐటమ్సే, ఆ 3 కలిపితే 1,30,800 వచ్చింది. దీని మీద 15% క్యాల్కులేట్ చేస్తే 19,620 రూపాయలు వచ్చింది. అది 60,000, ఇది 19,620 రూపాయలు. విచ్ ఈజ్ ది లీస్ట్ తీసుకోవాలి అంటే ఇదిగో ఇది తీసుకోవాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేసామంటే రెంట్ ఫ్రీ అన్ఫర్నిష్డ్ హోమ్ ఏమో 14,000, హౌస్ ఏమో 19,620 రూపాయలను, రెంట్ నెలకి 300 చొప్పున సంవత్సరానికి 3,600, మొత్తం 23,220 రూపాయలు వీటికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక సర్వెంట్ శాలరీకి వస్తే ఎంప్లాయర్ ఏం పే చేయాలంటే డొమెస్టిక్ సర్వెంట్కి 2,400 కట్టాడు 200 చొప్పున, అలాగే స్వీపర్కి 200 చొప్పున 2,400 కట్టాడు, వాచ్మెన్కి కూడా 2,400 కట్టాడు, మొత్తం 7,200. నెక్స్ట్ రిఫ్రెష్ కోర్సు ఆఫ్ ఎంప్లాయీ ఏమేమి కోర్సు ఇచ్చాడంటే అది 2,500 రూపాయలు కోర్సు ఇప్పించాడు. దానికి ఎగ్జామ్షన్ ఇస్తారు, అంటే ఉద్యోగం ఉపయోగపడేది కాబట్టి దానికి ఉద్యోగం పన్ను కట్టక్కర్లేదు, అందుకని అది ఎగ్జామ్షన్లోకి పోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే టెలిఫోన్ బిల్లు పే చేశారు 2,200. శిక్షణ మొత్తం తీసుకోక్కర్లేదు, వదిలేయచ్చు. ఇక్కడ దాకా అమౌంట్ 32,620. ఇక ఇవి ఉన్నాయి 1, 2, 3 ఐటమ్స్. ఇందులో ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ ఏమి కూడా లేదు, అది డాష్ పెట్టేసాం. అక్కడ దాకా కూడితే గ్రాస్ శాలరీ 1,63,270 వచ్చింది, 220 వచ్చింది. అందులోంచి ఏమైనా డైరెక్షన్ ఉంటుందంటే సెక్షన్ 16 ప్రకారం ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అది 1,200 రూపాయలు తీసేస్తే 1,62,220 ఉంది. ఇది ట్యాక్సిబుల్ శాలరీ, ఇదే పన్ను విధించదగినటువంటి జీతం. ఓకేనండి, గీతలు గీసుకోండి. ఈఎంఓ కూడా కలిపి గీతలు గీసేసుకొని చెప్పేస్తాం కూడా. పర్టికులర్స్, అమౌంట్, వివరాలు, మొత్తం, పర్టికులర్స్, అమౌంట్, వివరాలు, మొత్తం, పర్టికులర్స్, అమౌంట్, వివరాలు, మొత్తం. ఓకే, గీతలు గీశారండి. పర్టికులర్ అమౌంట్, వివరాలు, మొత్తం గీశారు. ముందుగా శాలరీ అండర్ సెక్షన్ 17 ఆఫ్ 1, శాలరీ అండర్ సెక్షన్ 17 ఆఫ్ 1, జీతము సెక్షన్ 17 సబ్సెక్షన్ 1, సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 రాసుకోండి. బేసిక్ శాలరీ మూల వేతనము అని రాసుకోండి. బేసిక్ శాలరీ మూల వేతనము ఇందరికల్లా 1,10,000 వేసుకోండి. 1,10,000 వేసుకోండి. దాని కింద డిఏ లేదా డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్ కరువు భత్యం, బోత్ మీడియంస్ డిఏ అని రాసేసుకోవచ్చు. డి రాసి చొక్కా ఏ అలా రాసుకుంటే సింపుల్గా ఉంటుంది.
డిఏ 12,000. ఇవి రెండు కలిపి బయట 1,22,000. అవి రెండు బయటకు కలిపితే 1,22,000. ఈ రెండు కలిపితే 1,22,000. నెక్స్ట్ అలవెన్సెస్ అండ్ సైడ్ హెడింగ్. అలవెన్సెస్ తెలుగులో అలవెన్సులు. అలవెన్సులు అండర్ సెక్షన్ 17 of 3 subsection 2. అండర్ సెక్షన్ 17 of 3 subsection 2 అలవెన్సులు సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 బ్రాకెట్ బయట మళ్ళీ 2 అండర్ సెక్షన్ 17 of 3 subsection 2. మెడికల్ అలవెన్స్ తెలుగులో కూడా మెడికల్ అలవెన్స్ 6,000. మెడికల్ అలవెన్స్ 6,000. తర్వాత ఎడ్యుకేషనల్ అలవెన్స్ 5,200. 5,200 లోపల వేసుకోవాలి. 5,200 మైనస్ మినహాయింపు ఎగ్జంప్షన్. ఎడ్యుకేషనల్ అలవెన్స్ విద్యా అలవెన్స్ 5,200 మైనస్ ఎగ్జంప్షన్ మినహాయింపు 2x100x12. 2x100x12 అంటే కుర్రాడికి 100 చొప్పున, ఇద్దరు పిల్లలకి 12 నెలలకి 2,400. 5,200 నుంచి 2,400 తీసేయండి, బయటికి 2,800. ఇక్కడికి ఈ రెండు కలిపి అలవెన్సులు 8,500 బయటికి, 8,800 బయటికి, 8,800 బయటికి. నెక్స్ట్ పెరిక్విజిట్లు సెక్షన్ 17 అండర్ సెక్షన్ మామూలు U/S రాస్తారు కదా. అండర్ సెక్షన్ 17 of 2 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 పెరిక్విజిట్స్ మీకు వచ్చు కదా. అండర్ సెక్షన్ అంటే US అని రాసుకుంటాం. పెరిక్విజిట్లు అండర్ సెక్షన్ 17 of 2 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2. రెంట్ ఫ్రీ హౌస్ అద్దెలేని గృహము. బ్రాకెట్లో హైయర్డ్ బై ఎంప్లాయర్. హైయర్డ్ ఎంప్లాయర్ యజమాని చెల్లించున్నది. ఇది సైడ్ హెడింగ్. దాని కింద యాక్చువల్ రెంట్ పెయిడ్ వాస్తవ అద్దె. 5,000 x 12 60,000. 5,000 x 12 60,000. ఓఆర్ లేదా 15% ఆఫ్ శాలరీ 15% జీతము. 15% ఆఫ్ శాలరీ 15% జీతము. దాని కింద శాలరీ బ్రాకెట్లో బేసిక్ మూల వేతనం. శాలరీ బ్రాకెట్ మూల వేతనం ఏంటంటే కొడుతున్నాం ఎన్ని రకంలో 1,10,000. 1,10,000. డిఏ 12,000. కమిషన్ డాష్ బోనస్ డాష్ ఫీజు డాష్. ఈ మూడు కూడా కమిషన్ డాష్ బోనస్ డాష్ ఫీజు డాష్. టాక్సబుల్ అలవెన్స్ పన్ను చెల్లించవలసిన అలవెన్స్. 8,800.
800. తర్వాత అదర్ మానిటరీ పేమెంట్, ఇతర ద్రవ్య చెల్లింపులు. అదర్ మానిటరీ పేమెంట్, ఇతర ద్రవ్య చెల్లింపులు ఏం లేవు, డాష్ డాష్. తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్, లీవ్ ఎన్కాష్మెంట్ నగదుగా మారిన జీతం, సెలవు జీతం, నగదుగా మార్చిన సెలవు జీతం, నగదుగా మార్చిన సెలవు జీతం, డాష్ డాష్. ఇక్కడ టోటల్ 1,30,800. ఈ ఐటమ్స్, ఆ 3 ఐటమ్స్ 1,30,800. దట్ ఈజ్ ఈక్వల్ టు 1,30,800 ఇంటూ 15/100. 1,30,800 ఇంటూ 15/100. 1,30,800 ఇంటూ 15/100. అమౌంట్ 19,620. 19,620. అక్కడ విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్, WEL, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్, WEL, విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. ఆ కింద రెంట్ ఫ్రీ అన్ఫర్నిష్డ్ హౌస్, రెంట్ ఫ్రీ అన్ఫర్నిష్డ్ హౌస్, రెంట్ ఫ్రీ అన్ఫర్నిష్డ్ హౌస్ 19,620. 19,620. దాని కింద ఫర్నిచర్ వాల్యూ ప్లస్ ఫర్నిచర్ వాల్యూ 300 ఇంటూ 12. 300 ఇంటూ 12 3,600. 3,600. ఇక్కడ గీత కొట్టి బయట 23/2/20. 23/2/20. 23/2/20. నెక్స్ట్ సర్వెంట్ శాలరీ పెయిడ్ బై ఎంప్లాయర్, సర్వెంట్ శాలరీ పెయిడ్ బై ఎంప్లాయర్, సర్వెంట్ శాలరీ పెయిడ్ బై ఎంప్లాయర్. సైడ్ హెడింగ్, సైడ్ హెడింగ్ సర్వెంట్ శాలరీ పెయిడ్ బై ఎంప్లాయర్. కింద డొమెస్టిక్ సర్వెంట్, డొమెస్టిక్ సర్వెంట్ 200 ఇంటూ 12. 200 ఇంటూ 12 2,400. 2,400. స్వీపర్ అంటే సేవకుడు. ఇక్కడ ఏం రాసుకుంటారు, ఇక్కడ రాసారా ఇక్కడ అంటే సేవకుని వేతనము, యజమాని చెల్లింపు. సేవకుని వేతనము, యజమాని చెల్లింపు. సైడ్ హెడింగ్. దాని కింద డొమెస్టిక్ సర్వెంట్, డొమెస్టిక్ సర్వెంట్ పనివాని జీతము, పనివాని జీతము 200 ఇంటూ 12 2,400. స్వీపర్, స్వీపర్ తెలుగులో కూడా స్వీపర్ అని రాస్తాం 200 ఇంటూ 12 2,400. 2,400. వాచ్మెన్, వాచ్మెన్ అని రాసేసుకుంటాం 200 ఇంటూ 12 2,400. 2,400. మొత్తం టోటల్ 7,200. 7,200. తర్వాత రిఫ్రెషర్ కోర్స్ ఎంప్లాయీ, రిఫ్రెషర్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయీ, రిఫ్రెషర్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయీ ఉద్యోగికి ఇచ్చిన శిక్షణ, ఉద్యోగికి ఇచ్చిన శిక్షణా ఫీజు, ఉద్యోగికి ఇచ్చిన శిక్షణా ఫీజు యజమాని చెల్లింపు, ఉద్యోగికి ఇచ్చిన శిక్షణా ఫీజు యజమాని చెల్లింపు బ్రాకెట్లో మినహాయింపు, ఎగ్జంప్టెడ్, ఎగ్జంప్టెడ్ బయట డాష్, బయట డాష్. తర్వాత టెలిఫోన్ బిల్ పెయిడ్ బై ఎంప్లాయర్, టెలిఫోన్ బిల్ పెయిడ్ బై ఎంప్లాయర్ యజమాని చెల్లించిన టెలిఫోన్ బిల్లు, యజమాని చెల్లించిన టెలిఫోన్ బిల్లు 2,200. 2,200 బయట 32,620. 32,620. తర్వాత ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ,
ప్రాఫిట్ న్యూ ఆఫ్ శాలరీ, జీతానికి బదులుగా లాభం, జీతానికి బదులుగా లాభం డాష్, ఏం ఇవ్వలేదు డాష్. అక్కడ దాకా 3 టోటల్స్ కూడేసాం. కూడేస్తే 1,63,220, 1,63,220. అది స్థూల జీతం, గ్రాస్ శాలరీ, స్థూల జీతం గ్రాస్ శాలరీ. దాని నుంచి డిడక్ట్, తగ్గింపు, డిడక్షన్ సెక్షన్ 16, సెక్షన్ 16 ప్రకారం తగ్గింపు, సెక్షన్ 16 ప్రకారం తగ్గింపు. వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్, వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ 12 తీసేయండి. తీసేస్తే ట్యాక్సిబుల్ శాలరీ, పన్ను చెల్లించవలసిన జీతం, ట్యాక్సిబుల్ శాలరీ, పన్ను చెల్లించవలసిన జీతం 1,22,220, 1,22,220. ఇది లెక్క చేసే విధానం. కానీ ఒక్కసారి ఈఎంపిఎం ఒకసారి చూసుకొని చాలా సింపుల్గా ఉంది, జాగ్రత్తగా స్టడీ చేయండి. సాలరీ బేసిక్ ఎంత, డిఏ ఎంత కలిపితే ఎంత వచ్చింది. అలవెన్సెస్, మెడికల్ అలవెన్స్ ఎంత, ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఇందులో తగ్గిపోయింది, అవి 2 కలిపితే అంత. పర్క్విజిట్లో హౌస్ ఒకటి జీతం చెల్లించింది 60,000 యజమాని కట్టిన అద్దె, కానీ మనం జీతంలో 15% అంటే ఇవన్నీ కూడి 15% కడితే 19,620 వచ్చింది. ఏ తక్కువ ఉంటే అదే తీసుకోవాలి. 60,000 కానీ తక్కువ కాబట్టి తీసుకున్నాం. దీనికి ఫర్నిచర్ అద్దె ఒకటి కట్టే 3,600 కలిపి బయట వేసాం. తర్వాత సర్వెంట్కి జీతాలు ఇచ్చారు, ఒక పనిచేసేవాడికి 22,400, తులసివాడికి ఒక 2,400, వాచ్మెన్కి 2,400, మొత్తం 7,200. తర్వాత వృత్తి శిక్షణ చెల్లించక్కర్లేదు పన్ను, అది వదిలేసాం. తర్వాత టెలిఫోన్ బిల్లు 22,400 కట్టాం, మొత్తం అమౌంట్ ఎంత. ఈ 3 కలిపితే 1,63,220 వచ్చింది. అందులో సెక్షన్ 16 ప్రకారం ప్రొఫెషనల్ ట్యాక్స్ తగ్గించవచ్చు, 1,200 తీస్తాం, 1,62,220. ఇది ట్యాక్సిబుల్ శాలరీ. ఇంకా కిందకి వెళ్ళాడు 18G వరకు డిడక్షన్స్ అవి ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత టాపిక్లో చూసుకోవచ్చు. ఓకేనండి, ఒకసారి జాగ్రత్తగా సమ్ ఆన్సర్లో చూసుకోండి అండి. థ్యాంక్ యూ.